హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తున్నాము. అందులో భాగంగా 8th January షిఫ్ట్ 2 పేపర్లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ అనేవి అనాలిసిస్ చేస్తున్నాము. ఆల్రెడీ 12 బిట్స్ అనేవి పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఇంకో 12 బిట్స్ చూద్దాము. ఈ 12 బిట్స్తో 8th January షిఫ్ట్ 2 మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోస్ వచ్చేసి కేవలం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో వీడియో చూసేవారు ఎవరైనా మ్యాథ్స్ వాళ్ళు ఉంటే అన్నీ తెలుసు అనిపిస్తే స్కిప్ చేసినా పర్లేదండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇందులో ఈ బిట్ చూడండి. 2 సంఖ్యల మధ్య భేదం ఇచ్చాడు 12, 15. వాటిలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించినప్పుడు 6 భాగఫలంగా మరియు 15 శేషంగా వస్తుంది. అయితే ఆ చిన్న సంఖ్య ఏది అని అడిగానండి. సో ఇక్కడ చిన్న సంఖ్య ఏది పెద్ద సంఖ్య ఏది అనేది మనకు తెలియదు. సో తెలియని వాటిని మనం ఎక్స్ అనుకొని చేస్తాము. సో అయితే డివైడెడ్ చేసేటప్పుడు మనకి ఏ భాగాన్ని ఏమని పిలుస్తాము అనేది మనకు క్లారిటీ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలా డివైడెడ్ బై చేస్తున్నాము అంటే ఒక సంఖ్యను ఇంకో సంఖ్యతో భాగిస్తున్నాము. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ 6 ఉంది, ఈ 2ని 6తో భాగిస్తున్నాము అంటే 2 3 6 అవుతుంది. సో ఇక్కడ మనకి శేషం అనేది 0 వస్తుందని చెప్పేసి ఇస్తాం. సో ఇందులో మనకి ఏ పార్ట్ ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి విభాజకం అవుతుందండి, ఇది విభాజకం అవుతుంది. ఇది వచ్చేసి విభాజ్యం అవుతుంది. ఇది వచ్చేసి తెలిసిందే ఇది భాగఫలం అవుతుంది. ఇది వచ్చేసి శేషం అవుతుంది. ఓకే, ఇది విభాజకం, ఇది విభాజ్యం, ఇది భాగఫలం, ఇది శేషం అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన లెక్కని మనం దీంట్లో వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో దీన్ని చేసేటప్పుడు మనకు ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి. ఏంటి అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ రబ్ చేస్తాను, జస్ట్ ఒకసారి చూసుకోండి. చూడండి దీన్ని ఏ విధంగా చేసుకుంటామంటే విభాజ్యం ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం వేసుకుంటామండి. చూడండి ఇది విభాజ్యం కదా, సో ఈ విభాజ్యం ఈక్వల్ టు ఈ విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అనేది వేసుకుంటాం. చూడండి ఇప్పుడు ఈ విభాజకం 2 ఇంటూ భాగఫలం ఎంత 3. సో 2 ముళ్ళ 6 కదండి వచ్చింది. సో ప్లస్ శేషం చేస్తే ఎంత వచ్చింది 6 వచ్చింది. అంటే దీన్నే ఇలా ఫార్ములాగా కన్వర్ట్ చేసి మనం ఆన్సర్ని రాబడతాము. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. విభాజ్యం ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఓకే, మళ్ళీ ఇదంతా క్లియర్ చేస్తాను, ఇదైతే నోట్ చేసి పెట్టుకోండి. సో ఇలా తీసుకుంటాము. ఏమన్నాడు 2 సంఖ్యల మధ్య భేదం. సో ఆ సంఖ్యలు ఏంటో తెలీదు. సో ఏమన్నాడు పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించాలి. అంటే ఇప్పుడు చిన్న సంఖ్యను ఎక్స్ అనుకుందామండి. సో పెద్ద సంఖ్య ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు 2 సంఖ్యల భేదం ఎంత ఇచ్చాడు 12, 15 అని ఇచ్చాడు. కాబట్టి ఇంకో సంఖ్య 12, 15 అవుతుంది. ఓకే, ఒక సంఖ్యను ఎక్స్ అనుకుంటే ఇంకో సంఖ్య ఎక్స్ ప్లస్ 12, 15 అవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించాలి. చిన్న సంఖ్య ఎక్సే కదా, సో ఇక్కడ ఎక్స్ వేసుకుంటాము. సో ఈ చిన్న సంఖ్యతోని పెద్ద సంఖ్యను భాగించాలి. పెద్ద సంఖ్య ఇదే కదా, ఎక్స్ ప్లస్ 12, 15 అనేది పెద్ద సంఖ్య. సో దీనితో భాగించినప్పుడు, సో ఈ చిన్న సంఖ్యను పెద్ద సంఖ్యతో భాగించినప్పుడు భాగఫలం ఎంత వచ్చింది 6. ఇక్కడ 6 వేసుకోండి. శేషం ఎంత వచ్చింది 15 ఇచ్చాడు కదా, సో 15 అనేది వేసుకుంటాం. ఓకే, అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ చిన్న సంఖ్య ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని ఏ విధంగా చేస్తామంటే చూడండి, మనం ఇందాక ఏం చెప్పాను విభాజ్యం ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అని చెప్పాను. సో ఇందులో విభాజ్యం తీసుకోవాలి ఫస్ట్. విభాజ్యం ఏదండి చెప్పండి, ఇదే కదండి విభాజ్యము. సో దాన్ని ఇక్కడ వేసుకుంటాం మనం. ఎక్స్ ప్లస్ 12, 15 కదా, ఈక్వల్ టు ఏ కదా, ఈక్వల్ టు విభాజకం తీసుకోవాలి. నెక్స్ట్ విభాజకం ఏంటి ఎక్స్ ఇంటూ ఏ కదా, నెక్స్ట్ ఇంటూ భాగఫలం తీసుకోవాలి కదా. నెక్స్ట్ భాగఫలం ఎంత 6 ప్లస్ శేషమే కదా తీసుకోవాల్సింది. శేషం ఎంత 15 అనేది తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన టర్మ్ని సింప్లిఫై చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ 6 ఇంటూ ఎక్స్ ఉంది, ఏమవుతుందండి 6x అవుతుంది. సో ఇక్కడ 6x అవుతుంది ప్లస్ 15 అనేది ఉంది కదా, వేసుకుంటాం.
సో ఇప్పుడు ఈ ఎక్స్ని ఇక్కడ తీసుకురండి, ఈ ఎక్స్ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుందండి, ఈక్వాలిటీకి అవతలకి తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో ఇక్కడ 6x మైనస్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ వేసుకుంటాం ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి, ఓన్లీ 15 ఉంది కాబట్టి 15 అనేది ఇక్కడ వేసేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 12 15 ఉంది కదా, ఇది ఈక్వల్ టుకి అవతల వైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ 12 15 కాబట్టి మైనస్ 12 15 అవుతుంది, అవునా. సో ఇక్కడ 6x మైనస్ x ఎంత అవుతుంది, 5x ఈక్వల్ టు 15 మైనస్ 12 15 నుంచి 15ని తీసేయండి, తీసేస్తే ఎంత మిగులుతుంది, 1200 మిగులుతుంది. ఓకే, సో ఇప్పుడు 5 టేబుల్లో 1200ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, x ఈక్వల్ టు 240 అనేది వస్తుంది. సో అడిగింది ఏంటి, ఎక్స్ వాల్యూయే కదా, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 240 అనేది వచ్చింది. ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ 240 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి ప్రాసెస్. సో ఇప్పుడు చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి 240 అనేది వచ్చింది. మరి పెద్ద సంఖ్య ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, సో ఏమి ఇచ్చాడు, 1215 ప్లస్ ఎక్స్ ఎంత, 240. ఇది చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, అదే పెద్ద సంఖ్య అవుతుంది. ఓకే, చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి 240 అనేది ఆన్సర్. క్లియర్, ఈ విధంగా చేయాలి. ఈజీగానే ఉంటుంది, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆన్సర్స్. చూడండి, మొదటి 3 సరి సంఖ్యల మొత్తం నుండి మొదటి 3 ప్రధాన సంఖ్యల మొత్తాన్ని తీసేయాలి. ఆ తీసేసినప్పుడు వచ్చే ఫలితం ఏది అని అడుగుతున్నాడు. చూడండి, మొదటి 3 సరి సంఖ్యల మొత్తం, మొదటి 3 సరి సంఖ్యలు ఏమేమి ఉన్నాయి, 2 4 ప్లస్ 6 ఇవే కదండి మొదటి 3 సరి సంఖ్యలు, 2 4 6. సో వీటి మొత్తం చేయండి, వీటి మొత్తం చేస్తే మనకి 12 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మొదటి 3 ప్రధాన సంఖ్యలు, మొదటి 3 ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉంటాయండి, 2 ప్లస్ 3 ప్లస్ 5 అనేవి మొదటి 3 ప్రధాన సంఖ్యలు. సో వీటన్నింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుందండి, 10 అనేది వస్తుంది. సో ఏమన్నాడు, ఈ రెండింటి మొత్తాన్ని ఒకదాని నుంచి ఒకటి తీసేయాలి, అంటే మైనస్ చేయాలి. 12 మైనస్ 10 ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 అనేది ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాని సంఖ్య ఏది. చూడండి, 2 అనేది ప్రధాన సంఖ్యనే. ఓకే, నెక్స్ట్ 1 అనేది ప్రధాన సంఖ్య అవుతుందా అండి, కాదు కదండి. 1 ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా సంయుక్త సంఖ్య కూడా కాదండి 1 అనేది. ఓకే, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, కాబట్టి 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 3 అనేది ప్రధాన సంఖ్యనే కదండి, సో ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. 4 అనేది ప్రధాన సంఖ్యనా, కాదు కదండి. ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. సో 4 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు. సో ఇక్కడ ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కానిది ఏది అంటే 1 అనేది కాదు. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, 8 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ కొలతలు కలిగిన దీర్ఘఘన ఘనపరిమాణం ఎంత అని అడిగాడండి. ఓకే, ఏం కనుక్కోవాలి, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. సో దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటండి, L ఇంటూ B ఇంటూ హెచ్గా తీసుకుంటాం. ఓకే, సో ఇది దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం. సో దీంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, L అంటే 8, B అంటే 6, H అంటే 4.5. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి ఆన్సర్, 2160 వస్తుంది. ఒక నెంబర్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి ఒక నెంబర్ పక్కన పాయింట్ పెట్టుకుంటాం. సో 216 అనేది ఆన్సర్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఈ విధంగా చేయాలి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి తన ప్రయాణంలో మొదటి అర్ధ భాగాన్ని గంటకు 4 కిలోమీటర్ల వేగంతో, తరువాతి అర్ధ భాగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. సో అతని సగటు వేగం ఎంత అని అడిగాడు. చూడండి, మనకి ఇక్కడ వేగం ఇచ్చాడు. సో ఇలా 2 వేగాలు ఇచ్చాడు కదండి. సో దీన్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మొదటి అర్ధ భాగాన్ని గంటకు 4 కిలోమీటర్ల వేగం, తరువాతి అర్ధ భాగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వేగం అని చెప్పాడు. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే 2 ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల మొత్తము వేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. చూడండి, 2 ఇంటూ వేగాల లబ్ధం ఎంతండి, 4, ఒకటి 4 ఇంకోటి 5 ఇచ్చిండు. సో 4 ఇంటూ 5 చేయాలి. 4 ఇంటూ 5 చేస్తే ఎంత, 4 5 are 20 అవుతుంది. బై వేగాల మొత్తం ఎంతండి చెప్పండి, 4 + 5 ఎంత, 9 అవుతుంది. సో దీన్ని క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో 20 × 2 40/9. 40/9ని క్యాన్సిల్ చేస్తే
మనకి 4.444 అనేసి వస్తుంటుంది. సో అంటే దేనికి దగ్గరగా ఉందండి, ఇది 4.5కి దగ్గరగానే ఉంది కదా. సో 4.5 అనేది ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఏం లేదు, వేగాలు ఇలా 2 వేగాలు ఇచ్చినప్పుడు వేగాల లబ్ధము, రెండింటి వేగాల లబ్ధము బై వేగాల మొత్తము వేసుకొని చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10 కోట్లు అనేది ఎన్నింటికి సమానం అని అడిగాడు. సో మనకి హిందూ అరబిక్ సంఖ్యామానం ఉంటుంది, ఆంగ్ల అరబిక్ సంఖ్యామానం అని ఉంటుంది. సో దాన్ని చూసుకుంటే సరిపోద్ది. 6th క్లాస్లోనే మెన్షన్ చేస్తాడు. సో చూడండి, ఇక్కడ షార్ట్కట్లో చిన్నగా చెప్పేస్తాను. సో దీన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏ విధంగా రాస్తామండి? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లుగా తీసుకుంటాము. సో ఇది హిందూ అరబిక్ సంఖ్యామానం. దీన్ని ఆంగ్ల అరబిక్ సంఖ్యామానంలో ఏమని రాస్తామండి? 1లకు 1, 10లకు 10, 100లకు 100 వేస్తాం, 1000కి 1000, 10,000కి 10,000, లక్షకి 100,000 వేస్తాం, 10 లక్షలకి 1 మిలియన్ తీసుకుంటామండి. ఓకే, 10 లక్షలకి 1 మిలియన్గా తీసుకుంటాం. అదే కోటికి 10 మిలియన్లకి 1 కోటిగా తీసుకుంటాం. ఓకే, 10 లక్షలకి 1 మిలియన్ అయితే కోటికి 10 మిలియన్లు, అదే 10 కోట్లకు 100 మిలియన్లను తీసుకుంటామండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, 10 లక్షలకి 1 మిలియన్ తీసుకుంటే కోటికి 10 మిలియన్లు, 10 కోట్లకి 100 మిలియన్లుగా తీసుకుంటాం. సో ఇక్కడ అడిగింది 10 కోట్లే కదండి. 10 కోట్లకు ఎన్ని మిలియన్లు? 100 మిలియన్లు అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి చూసుకోండి. ఓకే, సో ఇక్కడ కోటికి ఎన్ని మిలియన్లు అని అడిగితే 10 మిలియన్లను పెట్టేసేయాలి. 10 లక్షలకు ఎన్ని మిలియన్లు అంటే 1 మిలియన్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యలు ఏవి? ఓకే, పరస్పర ప్రధాన సంఖ్యలనే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండాలి. ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే అది పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే 7 ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ 35 ఇచ్చాడండి. సో 7 యొక్క కారణాంకాలు ఏమవుతాయండి చెప్పండి? ఒక ఎక్కంలో వస్తుంది, 7 అనేది 7 ఎక్కంలో వస్తుంది. మరి 35 అనేది ఏ ఎక్కంలో వస్తుంది? ఒక ఎక్కంలో వస్తుంది, 35 ఎక్కంలో వస్తుంది, 5 ఎక్కంలో కూడా వస్తుంది కదండి. 5 ఏళ్ళ 35 వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో చూడండి, ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండాలి, వేరే ఏవి కూడా కారణాంకాలు కావద్దు. అలా అయితే పరస్పర ప్రధాన సంఖ్య. చూడండి, ఇలా ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా రావాలి అంటే రెండిట్లే ఒకటి మాత్రమే ఉండాలి. సో 5 ఉంది ఇక్కడ 5 లేదు కదా. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో అంటే ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 కూడా కారణాంకంగా వచ్చింది. అంటే ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా వచ్చిందా? లేదు కదా. 7 కూడా ఉమ్మడి కారణాంకంగా వచ్చింది. సో ఇలా ఒకటి కాకుండా ఎక్కువ వచ్చాయి అంటే అది పరస్పర ప్రధాన సంఖ్య కాదు. ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా వస్తే అది పరస్పర ప్రధాన సంఖ్య. సో ఇక్కడ 7 35కి 7 వచ్చింది, 1 కూడా వచ్చింది ఉమ్మడిగా, కాబట్టి ఇది తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 12 ఉంది, 21 ఉంది. సో ఇక్కడ 12 యొక్క కారణాంకాలు రాయండి. 1 12 వస్తుంది. అదేవిధంగా 2 6ల 12 వస్తుంది. అదేవిధంగా 4 ముళ్ళ కూడా 12 వస్తుంది. మరి 21కి కారణాంకాలు రాయండి. 1 21 ఎక్కంలో వస్తుంది. అదేవిధంగా 3 ఏళ్ళ 21 వస్తుంది. అదేవిధంగా సో ఇక్కడ 3 ఎక్కంలో కూడా వస్తుంది కదండి, 3 నల్ల 12 వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ 1 ఉమ్మడి కారణాంకంగా ఉంది, ఇక్కడ 3 కూడా ఉమ్మడి కారణాంకంగా వచ్చింది. అంటే 2 వచ్చాయి కదా, 2 వచ్చాయి కాబట్టి ఇది కూడా పరస్పర ప్రధాన సంఖ్య కాదని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి 8 ఉంది, 15 ఉంది. చూడండి, 8 యొక్క కారణాంకాలు రాయండి. 1 8 అండ్ 2 4s are 8 వస్తుంది, అంతే అండి. నెక్స్ట్ 15 1 15, నెక్స్ట్ 3 5s are 15 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా వచ్చింది. ఇంకేమైనా వచ్చాయా? లేదు కదా, ఏది రాలేదు. సో ఇది మనకు పరస్పర ప్రధాన సంఖ్య అవుతుంది. సో 8 15 అనేది పరస్పర ప్రధాన సంఖ్యగా తీసుకుంటాము. మిగతా ఏవి కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఓకే, అంటే ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండాలి, వేరే ఏ 2 కూడా ఈక్వల్గా వచ్చినా అది పరస్పర ప్రధాన సంఖ్యగా కన్సిడర్ చేయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √2.56 × 6.25 అనేది ఎంత అవుతుంది అని ఇచ్చాడు.
సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చండి, ప్రజెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా, పాయింట్స్ని తీసేసి టోటల్ డిజిట్ని కౌంట్ చేయండి. సో టోటల్ డిజిట్ చూసుకుంటే 256 వస్తుంది ఇంటూ 625. సో 256 యొక్క రూట్ ఏమవుతుంది చెప్పండి, అంటే స్క్వేర్ రూట్ ఏమవుతుంది 16 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇంటూ 6.25 అంటే 625 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందండి 25 స్క్వేర్ అవుతుంది. సో రూట్స్ స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 16 ఇంటూ 25 చేస్తే మనకి ఎంత వస్తుందండి 400 వస్తుంది, అవునా. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ పక్కన పాయింట్ ఉంది, 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ పక్కన పాయింట్ పెట్టుకుంటాం. అంటే 4.00 అనేది మనకు ఆన్సర్గా ఉండాలి. ఏ ఆప్షన్ అండి, 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. అంటే పాయింట్లలో ఇస్తే ఫస్ట్ పాయింట్స్ని తీసేసి క్యాలిక్యులేట్ చేయండి, టోటల్ వాల్యూని ఈజీగా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఎంత. ఇది ఈజీగా చేయొచ్చు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 నుండి ఒక అంకె సంఖ్య క్యాలిక్యులేట్ చేస్తే 1 నుండి 9 వరకు తీసుకుంటే ఇదంతా ఒక అంకె సంఖ్యనే కదా. దీంట్లో అతిపెద్ద సంఖ్య ఏదవుతుంది 9 అవుతుంది, అతి చిన్న సంఖ్య 1 అవుతుంది, అవునా. అదేవిధంగా ఇప్పుడు అతిపెద్ద 5 అంకెల సంఖ్య అతిపెద్దది ఏమని రాసుకోవచ్చు 9 రాసుకోవచ్చు కదండి. 9 9 9 9 9 అంటే 5 times 9 వచ్చింది కదా. సో ఇది 5 అంకెల అతిపెద్ద సంఖ్య. 4 అంకెల అతి చిన్న సంఖ్య అంటే ఏంటి 1 కదండి. ఇప్పుడు మనం ఒక అంకె అంటే 1 తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా అతి చిన్న సంఖ్య కాబట్టి 1 పక్కన జీరోస్ పెట్టుకుంటే సరిపోద్ది. సో 4 అంకెలు కదా, 1 2 3 4 చూడండి 4 అంకెల అతి చిన్న సంఖ్య వచ్చింది. భేదం అడిగాడు కదా, సో మైనస్ చేస్తాం. చూడండి 9 నుండి 0 పోతే 9 9 9, ఇక్కడ 9 నుండి 1 పోతే 8 9 అంటే 98999 అనేది ఆన్సర్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ 98999 అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ బిట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక అర్ధవృత్త పరిధి 72 సెంటీమీటర్స్ అయితే దాని వ్యాసం ఎంత అని ఇచ్చాడు. సో అర్ధవృత్త పరిధి యొక్క ఫార్ములా ఏంటండి చెప్పండి, 36/7R తీసుకుంటాం. ఓకే, సో ఎంత ఇచ్చాడు 72 ఇచ్చాడు. సో చూడండి ఇప్పుడు R = 72 కదా, ఈ 7 ఇక్కడ పంపించండి, ఇంటూ 7 అవుతుంది, బై 36 అనేది హారంలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తే చూడండి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 3 1s are 3, 3 2s are 6, 3 2s are 6, 3 4s are 12 అవుతుంది. 12 టేబుల్లో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 12 2s are 24 అవుతుంది. సో 7 2s are ఎంత 14 అనేది వస్తుంది. సో ఇది ఏంది R = 14 అనేది వచ్చింది. అంటే పరిధి ఎంత వచ్చింది 14 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, దాని వ్యాసం ఎంత అని అడిగాడు. వృత్తం యొక్క వ్యాసానికి ఫార్ములా ఏంటంటే D = 2R అవుతుంది. సో మనకు R వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు. సో 2 × 14 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదండి. 2 14s are 28 అనేది ఆన్సర్ వస్తుంది. ఎక్కడుంది, సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 14 ఇచ్చాడు కదా అని చెప్పేసి 14 అనేది ఆన్సర్ పెడితే అది రాంగ్ అవుతుంది. ఎందుకు, అది పరిధి అవుతుంది. ఓకే, పరిధి, కానీ మనకు అడిగింది వ్యాసం. వ్యాసం కావాలంటే పరిధిని ఇంటూ 2 చేస్తే మనకి వ్యాసం వస్తుంది. సో 28 అనేది మనకి ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటే ఆ చతుర్భుజం ఏమవుతుంది చూడండి. సమచతుర్భుజం అంటే రాంబసే కదండి. సో రాంబస్లో కర్ణాలు అనేవి ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటాయి. సో రాంబస్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే దీర్ఘచతురస్రంలో కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటాయా అండి, లేదు కదండి. సో ఇది తీసేయచ్చు. ట్రెపీజియంలో కూడా లంబాలు పరస్పరం ఖండించుకోవు. సమాంతర చతుర్భుజంలో కూడా కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకోవండి. సో ఇది తీసేయచ్చు. సో కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకునేది ఓన్లీ రాంబస్లో మాత్రమే కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇచ్చిన 2 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య. చూడండి 2 బిందువుల గుండా అంట, ఒక బిందువు 2 బిందువులు, ఈ 2 బిందువులు ఇచ్చాడు. ఈ బిందువుల గుండా ఎన్ని రేఖలు గీయొచ్చు అండి, చూడండి ఎలా చూసినా ఒకే ఒక రేఖ గీయొచ్చు. సో 1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అదే ఒకే ఒక బిందువు ఇచ్చేసి ఎన్ని రేఖలు గీయగలము అని అడిగితే చూడండి ఇలా గీయొచ్చు, ఇలా 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 అంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీగా గీయొచ్చు. అదే ఒక బిందువు ఇస్తే ఇన్ఫినిటీగా గీయొచ్చు. అదే ఓన్లీ 2 బిందువులు ఇచ్చాడు కాబట్టి ఓన్లీ ఒక రేఖ మాత్రమే గీయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, సో 1 అనేది ఆన్సర్.
ఇవ్వండి. ఇక్కడ కూడా 12 బిట్స్ అనేవి కంప్లీట్ చేసాము. దీనితో ఈ సెషన్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.